నిజానికి ఈ ప్రశ్న కేవలం ఉద్ధవుడిది మాత్రమే కాదు, మహాభారతం చదివిన అందరికీ కూడా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఉద్ధవుడి ప్రశ్నలకు నవ్విన పరమాత్మ ఇలా అంటాడు: ప్రియమైన ఉద్ధవ, ఈ ప్రపంచ నియమం వివేకం. తెలివైన వారు మాత్రమే ఇక్కడ విజయం సాధిస్తారు. దుర్యోధనుడు కొన్ని విషయాల్లో వివేకంతో ఆలోచిస్తే ధర్మరాజు అజ్ఞానంతో ఆలోచించాడు, అందుకే ఓడిపోయాడు. నిజానికి దుర్యోధనుడికి డబ్బు సంపద పుష్కలంగా ఉన్నా జూదం ఎలా ఆడాలో అతనికి తెలియదు, అందుకే అతను శకుని సహాయం తీసుకున్నాడు. అదే వివేకం. ధర్మరాజుకు తన తమ్ముడి దుర్బుద్ధి తెలుసు, ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించలేని అమాయకుడైతే కాదు. అయినా ఆడాలని అనిపిస్తే తనను తోడుగా ఉండమని పిలవచ్చు. ఒకవేళ నేను అక్కడే ఉంటే ఎవరు గెలిచేవారో వేరేగా చెప్పాల్సిన పని లేదు. సరే, దీనికి నేను క్షమిస్తాను. కానీ వివేకం ఏమాత్రం చూపకుండా ధర్మరాజు మరో తప్పు చేశాడు. జూదం మత్తులో ఈ ఆట ఆడాల్సి వచ్చినప్పుడు తనకు తెలియకూడదని, తాను ఆ సమయంలో అక్కడికి రాకూడదని మనసులో కోరుకున్నాడు. అతని ప్రార్థనలు నన్ను కట్టిపడేశాయి. దీంతో జూదం దగ్గరకు వెళ్ళలేకపోయాను.